నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం. రాజు గారు, మరి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పేరుతో మీరు ఒక సంస్థను పెట్టి ఆ తర్వాత దాని యాక్టివిటీస్ ఏంటేంటి మొదలు పెట్టారు అసలు? అంటే అందరినీ కలపడానికి ఒక కాయిన్ కావాలి. Right. స్త్రీవాద రచయిత్రి, ఏదో దళితవాద రచయిత, అలాగే ఒక ఒక ఇమేజ్, ఒక అది ఇజంలా కాకుండా మా ఫిజికల్ ఐడెంటిటీ ఒక కేటగిరీ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఒరిజినల్గా జూయిష్ వాళ్ళు తరిమిగా ఇజ్రాయెల్ వచ్చి సెటిల్ అయిపోయి వాళ్ళని డయాస్పోరా అంటారు. ఒరిజినల్ మాట అది. సో మనం తెలుగు డయాస్పోరా అన్నది అతను పెట్టి నెక్స్ట్ సదస్సు షికాగోలో నేను చేస్తాను డయాస్పోరా ఫోకస్ కింద. సో అలాగా ఇది ఇక్కడ తమాషా ఏంటంటే సదస్సు అయిపోయింది, బాగా జరిగింది, చిన్న చితక ఇవన్నీ పక్కన పెట్టి అయిన తర్వాత ఫీడ్బ్యాక్ అప్పటికప్పుడు మేమేం చేసామంటే ఒక ఫీడ్బ్యాక్ క్వశ్చనర్ ఇచ్చాం. క్వశ్చనర్ ఇచ్చి అందరినీ మీ అభిప్రాయం సదస్సు మీద మీ అభిప్రాయం ఏమిటి అని. ఎందుకంటే ఆ శ్యామ సుందరనాథన్ మార్కెటింగ్ మనిషి. సో ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఇవన్నీ ఫీడ్బ్యాక్లు తీసుకున్నాడు. ఈ సదస్సుకి ఇంచుమించు అందరూ సాహిత్యవేత్తలు వచ్చారు. పదుల సత్యనారాయణ గారు వచ్చాడు, లక్ష్మణ్ వచ్చాడు, వీళ్ళు వచ్చాను. ఆ ఫీడ్బ్యాక్లో ఆయన పేరు చెప్పను, ఒక ఆయన రాశాడు, ఈ సాహితీ సదస్సు నిర్వాహకులకి సాహిత్యము తెలీదు, నిర్వహణ అంతకన్నా తెలియదు. ఎందుకు రాశాడు చెబుతాను. దానికి కారణం ఏంటంటే మేము నిర్వహించిన పద్ధతి ఏంటంటే సాధారణంగా ఒక సదస్సు, ఒక మీటింగ్, ఒక సాంస్కృతిక కార్యక్రమం అనగానే వేదిక మీద 5 6 7 ఉంటారు. ఒక సభా ప్రారంభం ఒకళ్ళు, అధ్యక్షులు ఒకళ్ళు, కీలకోపన్యాసం ఒకళ్ళు, ప్రధాన అతిథులు ఒకళ్ళు, ఇలాగా 5 6 ఉంటారు. ఈయన వేదిక దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటాడు. వెనకాల వాళ్ళకి వినపడి చావదు ఏం మాట్లాడుతున్నాడు. సెల్ ఫోన్ రోజుల్లో కూడా వాడు ఇలా గోడుకుంటున్నావు, పుస్తకం తీసుకుని చదువుకుంటున్నావు, హెల్ప్లెస్గా వీడిది ఎప్పుడైపోతుందా, మన తరం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ కూర్చుంటారు అక్కడ. అది మేమేం చేసాము, నేను వేణుగోపాలరావు, అది వద్దు మనకి. ఎవరు మాట్లాడితే వాడిని మాత్రమే వినాలి, నో డిస్ట్రాక్షన్. అండ్ నిర్వాహకులు మేము వేదిక ఎక్కాం. వేణుగోపాలరావు నిర్వాహకుడు కింద ఒకే ఒక నిర్వాహకుడు మొత్తం 2 రోజులకి కూడా. ఆయనే సింపుల్గా ఇప్పుడు ఫలానా రాధికా మంగపూడి గారు శతక రచన మీద మాట్లాడతారు, మీ గురించి మీరే చెప్పుకోండి రాధిక గారు, మా దగ్గర సమాచారం లేదు అంటే నువ్వు వెళ్తావు. వేదిక మధ్యలో ఉంటుంది పోడియము, చుట్టుపక్కల ఎవరో ఉండరు, ఎవరో ఉండరు. 10 నిమిషాల టైము, 15 నిమిషాల టైము, ఆడియన్స్ ని విని తీరాలి, నో డిస్ట్రాక్షన్స్. ఈ నిర్వహణ పద్ధతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆశించిందల్లా స్టేజ్ మీద 5 అంటే అదొక ప్రోటోకాల్. అందరికీ పుష్పగుచ్చాలు ఇవ్వడం రాగానే గోశాలుగా కప్పడాలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసాం అదంతా కూడా. ఆ రోజుల్లో వాట్ వాజ్ ఎ వెరీ యూనిక్ ఐడియా. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు. కొత్త పంధాకి నాంది కదా అది. ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారు, అఖిలాజ్ రమాపతిరావు చాలా బాధపడిపోయారు. ఎందుకంటే అఖిలాజ్ రమాపతిరావు అప్పటికి సాహిత్య అకాడమీకి సంచాలకుడు, చాలా పేరున్న పెద్ద ఆయన. సో పమరాజు వేణుగోపాలరావు, అఖిలాజ్ రమాపతిరావు గారు, ఆయన గురించి మనకి ఎక్కువ తెలియదు, మీరే 4 వాక్యాలు చెప్పుకోండి అనగానే చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు. అండ్ ఇట్ వాజ్ వెరీ ఇన్అప్రోప్రియేట్. నేనేం కాదంటల్లా, అంటే మేము కొంచెం హోంవర్క్ చేసి కొంచెమైనా, ఎస్పెషల్లీ ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని, అమెరికా వాళ్ళు ఏమో అనుకోకపోవచ్చు కానీ వాళ్ళు చాలా ఈ ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ రెడ్డి గారి సభకి ఎప్పుడైనా కూడా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారు అనకపోతే అక్కడ ఆపేస్తాడు. మన బుద్ధి ఉందా లేదా నీకంటే, అంత పర్టికులర్గా ఉంటారు ఆ ప్రోటోకాల్స్కి. సో అలాంటి కారణాల చేత ఈ నిర్వాహకులకు సాహిత్యము తెలీదు, సదస్సు నిర్వహణ తెలియదు, వాళ్ళు రాసింది. బట్ ఓవరాల్గా బాగా జరిగింది.
అక్కడ జరిగిన ఒక నెగిటివ్ అంటే అప్పుడు నాకు పెద్ద అనిపించలేదు, కానీ కాలక్రమేణా జరిగిన తతంగాలను బట్టి ఐ వాజ్ ఏబుల్ టుడే ఐఎమ్ ఏబుల్ టు గో బ్యాక్ అండ్ సీ మేబీ ఆ రోజునే వచ్చిందేమో అని. ఆ రోజు జరిగింది ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన ఈ ప్రముఖులు అందరినీ రాత్రి అంటే మొదటి రోజు పొద్దున సాయ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి డిన్నర్కి ఒక రెస్టారెంట్లో అరేంజ్ చేసి అందరినీ ఇన్వైట్ చేసాం రమ్మని, అందరినీ కూడా. సరిగ్గా మాకు తెలియకుండా, అంటే అట్లీస్ట్ నాకు తెలియకుండా ఈ అట్లాంటాలో ఉన్న ఒక యువకుడు అప్పుడే పెళ్లి చేసుకొని వచ్చాను. అతను ఈ స్కిట్ అన్న దాంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొనే హై టెక్నాలజీ మనిషి వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు రాత్రి. మిస్కమ్యూనికేషన్ అయింది. సో దాంతో ఏమైందంటే ఇండియా నుంచి వచ్చిన అతిథులు గౌరవార్థం ఇచ్చిన విందుకి సదస్సుకు వచ్చిన వాళ్ళు ఎవరు రాలే. మేము 4-5 తప్ప. ఆ రోజు బిల్లు చెరుకు రమాదేవి గారు కట్టారు. మేము 4 ఇండియన్స్, అమెరికా వాళ్ళం. నేను, శ్యామ్ సుందరు, రమాదేవి గారు, మేమే. మిగిలినంతా అఖిలేష్ రమాపతిరావు గారు వాళ్ళే. అది నేను చాలా అవమానకరంగా భావించాను, కానీ కారణం నాకు స్పష్టంగా తెలియలే. ఏం చేత రాలేదు ఏంటి అని. కానీ అప్పుడు పెద్ద పట్టించుకునే టైము లేదు, ఆసక్తి లేదు, ఏమీ లేదు. నా అనుమానం ఇప్పుడు అంటే ఈ మధ్యన వస్తున్నది, దాని తర్వాత కొన్నాళ్ళకి సదస్సైన కొన్నాళ్ళకి ఈ వంగూరు వ్యతిరేకత అన్నది స్పష్టంగా అక్కడ కనపడింది. ఎక్కడ కనపడింది? ఆ తర్వాత జరిగిన షికాగో సదస్సులో కనపడింది, ఆ తర్వాత చేసిన డిట్రాయిట్ సదస్సులో కనపడింది. ఇలాగా 4-5 చోట్ల ఎక్కడో తేడా ఉంది. సంథింగ్ దే డోంట్ లైక్ అబౌట్ వంగూరి ఫౌండేషన్ అనేది వస్తే అప్పుడు ఆలోచిస్తే బహుశా వంగూరి వ్యతిరేకత మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సులో గొప్పగా జరిగిందని నేను మీసాలు వేసుకుంటున్న సదస్సులోనే వంగూరి వ్యతిరేక కూడా మొదలైందేమో అని నాకు అనుమానం. తర్వాత ఈవెంట్స్ని బట్టి ఇందులోనూ ఉన్న ప్లేయర్స్ అందరూ ఒకళ్ళే కాబట్టి నాకు అలా అనిపించి ఉండొచ్చు. మాకు తెలిసి మీరు అజాత శత్రువులు. అలాంటిది కొన్నిసార్లు మీరు రచనల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా, గాఢ మిత్రులు గూఢ శత్రువులు అంటూ రాసే ఒక ఫ్రేజ్ ఉంది మీ రచనలలో. సో అలాంటిది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వ్యతిరేకత అన్నది మనం తీసుకునే విధానం బట్టి కదా ఉంటుంది. అది ఆ ఫ్రేజ్ ఇలాంటి కాంటెక్స్ట్ లోనే వచ్చింది. ఇక్కడ పర్టికులర్గా ఏ కథలో అది మొట్టమొదటి వచ్చిందో జ్ఞాపకం లేదు, కానీ ఓవరాల్గా అది ఎందుకో చెప్తాను. మేబీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలేమో కూడా నేను. ఎందుకంటే ఎవరి గాఢమిత్రులు ఎవరి గూఢ శత్రువు అని క్వశ్చన్ మార్క్ కొంతమందికి తెలిసిన వాళ్ళే అని ఖచ్చితంగాను. అది 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 చెప్పే ముందు తిరుపావైరాగా చెప్పాలి. సో బాపు గారు చెప్పినట్టుగా తిరుపావైకి ఏర్పాట్లన్నీ చేసుకుని నాకు ఏ విధంగానూ టైము, ఆ ప్రింటింగ్ టెక్నాలజీ మీద అవగాహన లేక మొత్తం ప్రింటింగ్ అంతా ప్రింటర్స్కి వదిలేశాను. మీరే చూసుకోండి, నాకు ఇదంతా తెలియదు. నాకు కావాల్సింది 300 కాపీలు, 250 కాపీలు, 100 కాపీలు ఇండియా పంపించాలి, 100 కాపీలు ఇక్కడ. ఖరీదు చూసిన తర్వాత దానికి $30 ఎంతో పెట్టాం. ఆ పుస్తకం ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత చాలా సిగ్గేసింది. అసలు బాగా రాలే. అయ్యో, ఎంత బాగా రాలేదు అంటే షికాగోలో ఒక ఆవిడ జంపాల చౌదరి గారి భార్య అనుకుంటాను, ఆ కవర్ పేజీలో ఆ ఆండాళ్ళకి జాకెట్ ఒక పక్కన ఎర్రగా ఉంటుంది, ఇంకో పక్కన తెల్లగా ఉంటుంది. అంటే ఏమైందంటే ఈ కలర్ ప్రాసెసింగ్ చేసే అమెరికన్ ప్రింటర్కి he has no clue on how to print a color photo, especially ఇండియన్ కాంటెక్స్ట్ లో. ఒక ఇండియన్ అమ్మాయిని, ఒక ఇండియన్ కృష్ణుడిని, దీంట్లో ఉన్న గోపాలుని, దీన్ని అని కూడా వాళ్ళ రంగు ఎలా ఉంటుంది, యూనిఫామ్ గా మొత్తం అంతా బాడీ అంతా ఒక రంగు ఉండాలి, బొట్టుకి రంగు ఉండాలి, కాటుకి రంగు ఉండాలి, ఇవన్నీ ఒక ఇమేజ్ ఉంది.
అవి వాడికి ఏం తెలియదు. తెలియ వాడు నోటుకు వచ్చిన రంగులన్నీ పెట్టాడు అక్కడ, ఇంక్లూడింగ్ కవర్. అస్సలు బాగాలేదు. ప్లస్ వాళ్ళు ఎంపిక చేసుకున్న పేపరు ఓదాన్ని కూడా అతుక్కుపోయి, ఒక ఇంగ్లీష్ వెర్షను, దాని వెనకాల తెలుగు, పక్కన బాపు గారు బొమ్మ, మొత్తం అంతా కలర్ ప్రింటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇవన్నీ కలర్ బొమ్మలు కాబట్టి. సో కలర్ ప్రింటింగ్ గ్లాసీ పేపర్లో చేస్తారు. ఆ గ్లాసీ పేపర్లో చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయకపోతే ఒక్కదానికి అతుక్కుపోతాయి. ప్లస్ బైండింగ్ చండాలంగా వచ్చింది. సో ఈ కాపీలు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆవిష్కరించి 100 కాపీలు పట్టుకెళ్ళి బాబు గారికి ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది, 2 వాక్యాలు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ తిరుప్పావై, గాడ్ బ్లెస్ యూ, గాడ్ సేవ్ ది ప్రింటర్ అండ్ ది బైండర్. ఎంత సిగ్గుపడాలో అంత సిగ్గుపడ్డాను. ఆ తర్వాత ఆయన రచన సాయి గారికి వాళ్ళకి కూడా అమెరికాలో వంగూరి చిట్టినరాజు అనే మహానుభావుడు తిరుప్పావై అస్తవ్యస్తంగా ప్రచురించి నాకు చాలా మనస్తాపం కలిగించాడు అని రాశాడు. కానీ ఆ తర్వాత నేను కలిసిన 50 సార్లు 10 సార్లు 30 సార్లు ఒక్కనాడు దాని గురించి నాతో పెద్ద మనిషి అంటే అది ఒక్కనాడు నాతో దాని గురించి అసలు మాట్లాడలే. మీరు కోరిండి చేయలేదు అన్న విషయం ఆయనకి తెలుసు. అంటే వ్యక్తిగతంగా నేను రెస్పాన్సిబుల్ కాకపోయినా కూడా అలాంటివి చూసుకోవాలి. సో ఆ పుస్తకం అంతా అయిన తర్వాత బాబు గారికి ఇంత మనస్తాపం కలిగింది అని అంతా తెలిసిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిలిచాడు. పిలిచి ఏంటి గురుగారు ఎలా అయింది, మనం దీన్ని రిపేర్ చేయగలమా అని అడిగి, నేను ఇండియాలో దాన్ని కరెక్ట్గా వేయిస్తాను, ఏమైనా అభ్యంతరం అంటే ఏం లేదంటే అప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన బ్యానర్లో ఆ పుస్తకం అంతా మళ్ళీ, నేను చూడలేదు అది, బట్ వేణుగోపాలరావు వెర్షన్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ కేవలం బాపు గారిని కొంచెం తగ్గించడం కోసం, మనస్తాపం తగ్గించడం కోసం మళ్ళీ వేశాడు అది. సో ఎప్పటికైనా నేను టైము డబ్బు ఉంటే చాలా చాలా ఖర్చు అయింది ఆ పుస్తకానికి. చాలా ఫుల్ కలర్ బుక్, 500 pages, చాలా చాలా జరిగింది. ఇక గాఢమిత్రులు గూఢశత్రువులు, ఆ ఫ్రేజ్ ఎలా వచ్చిందో నాకు పర్టికులర్గా ఆ కథలో భలే ఇమిడింది కాబట్టి వచ్చింది. ఈ గాఢమిత్రులు గూఢశత్రువులు నేను 2 రకాలుగా చూస్తాను. అంటే ఇది మై ఓన్ అనాలిసిస్ ఆన్ ఎవరు వాళ్ళు ఏంటికి నేను అలా ఎందుకు వాడాల్సి వచ్చింది. నా విషయానికి వస్తే, ఆ మాటకు వస్తే, ఎవరి విషయానికైనా వస్తే, నేను ఒక వ్యక్తిగా, ఒక వంగూరి చిట్టినరాజు అనేటువంటి 5 అడుగులు 4 అంగుళాల వ్యక్తిగా నేనంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి అయిష్టం, కొంతమందికి ఎలర్జీ, కొంతమందికి చాలా అసలు చూడగానే కోపం వస్తుంది. ఇది అందరికీ అన్నీ జరుగుతాయి. ఎందుకంటే మనం చాలా మందిని కలిసినప్పుడు కొంతమంది అంటే చాలా ఇష్టపడతాం, చూడగానే ఇష్టపడతాం. లవ్ అండ్ ఫస్ట్ సైట్ అనకూడదు ఈ కంటెక్స్లోను. కొంతమందిని చూస్తే ఏమిటో ఇలా ఉన్నాడు అనిపిస్తుంది, కొంతమందిని చూస్తే అసలు ఏమీ అనిపించదు, నాన్ ఎంటిటీ అయిపోతుంది. అదే వంగూరి చిట్టినరాజు వ్యక్తిగా కాకుండా వంగూరి ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా చేసిన పనులు ఉంటాయి. వాటికి కూడా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి ఎలర్జీ, కొంతమందికి లో క్వాలిటీ, కొంతమందికి అసలు ఏమీ అభిప్రాయం లేదు. సో ఇలాగా వ్యక్తిగతంగాను సంస్థాగతంగాను తీసుకుంటే నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వంగూరి ఫౌండేషన్స్ యాక్టివిటీ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గాఢమిత్రులు, నాకు ఫ్రెండ్స్, మిత్రులు. కానీ కొంతమంది పైకి చాలా మిత్రులే, ఏనాడు ఒక చెడ్డ మాట కానీ ఒక దెబ్బలాట కానీ ఏం లేదు, మంచి మిత్రులే. కానీ లోపల ఒక అసూయ, ఒక ఎలర్జీ, ఒక ఇష్టం ఉంటుంది. చెప్పలేరు, చెప్పక్కర్లా, కానీ అప్పుడప్పుడు బయటపడుతుంది. అంటే నాకు తెలుస్తుంది ఫలానా వ్యక్తికి నేనంటే ఏమి అభిప్రాయం అన్నది మనకు కొంచెం ఊహ ఉంటుంది. 100 రూపాయలు తప్పవచ్చు, అది వేరే సంగతికి. కానీ ఊహ లేదని చెప్పలేము.
ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఊహ ఉంటుంది. ఉదాహరణ వ్యక్తిగతంగా చెప్తాను. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో మళ్ళీ చాలా చెవటలు తినే అవకాశం ఉంది. మా ఊళ్ళో ఒక గ్రూప్ ఉంది. గ్రూప్ అంటే గ్రూప్ అని కాదు, మేమందరం కూడా లేట్ 70లు 80ల్లో హ్యూస్టన్ వచ్చిన వాళ్ళం. అందరూ కలిసి సంసారాలు ఏర్పాటు చేసుకుని, ఇల్లు కొనుక్కొని, ఇంట్లో సోఫాలు, మైక్రోవేవ్లు ఇవన్నీ కొనుక్కొని కెరియర్ బిల్డప్ చేసుకుని సమాంతరంగా బిల్డప్ చేసుకునే వాళ్ళం. వీళ్ళలో కొంతమంది ఒకే స్థాయిలో మేము మొదలుపెట్టినా కూడా వాళ్ళ జాతకాలను బట్టి, వాళ్ళు చేసిన పనులను బట్టి, వాళ్ళు చేసిన ఉద్యోగాలను బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి కొంతమంది ఎక్కువ సక్సెస్ అవుతారు, కొంతమంది తక్కువ అవుతారు. నా ఓటు కూడా సక్సెస్ అయ్యామో లేదో తెలియని పరిస్థితుల్లో ఉంటాం. ఈ కంపర్లో ఎప్పుడైతే బ్యాంకులో బ్యాలెన్స్లో తేడాలు రావడం మొదలెడతాయో, $5 మిలియన్ ఉన్నవాడు నాలాగా కొంచెమే ఉన్నవాడికి నేను చాలా సక్సెస్ఫుల్ వాడు కాదు అన్న ఫీలింగ్. సమంగా మొదలెట్టాం లైఫ్. నాకు 5 మిలియన్స్ వచ్చాయి, ఆ విధవకి లేవు, అట్లీస్ట్ లేవు అనుకుంటాడు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఏనాడు కూడా నా డబ్బుల గురించి కానీ, మా ఇంటి గురించి కానీ, మా దాని గురించి కానీ కాంపిటీషన్ అన్నది నాకు చస్తే లేదు ఆ విషయంలో. మై వైఫ్ ఈజ్ మై వైఫ్, మై వెల్త్ ఈజ్ మై వెల్త్. నా సోఫా నాదే, నా వంకాయ కూర నాదే. ఎవరితోటి కాంపిటీషన్ లేదు నాకు. వాళ్ళకి అది కాదు. వాళ్ళలో వాళ్ళకే నేను చెప్పేది ఒక 10 ఫ్యామిలీస్. వాళ్ళలో వాళ్ళకే వాళ్ళ ఇంట్లో ఫలానా బ్రాండ్ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి. పేపర్ ప్లేట్స్ ఇవి పింగాణి ప్లేట్లు, దానికంటే పై బ్రాండ్ మనం కొనుక్కుందాం. వాళ్ళ ఇంట్లో 90 ఇంచ్ టీవీ ఉంటే మా ఇంట్లో 24 ఇంచ్ టీవీ కొనుక్కోవాలి. అన్హెల్తీ కాంపిటీషన్. అది డబ్బు బ్యాంకులో ఎంత డబ్బు ఉందో దాన్ని బట్టి వస్తుందని నేను అనుకుంటాను. ఐ మేబీ ఈ టోటల్లీ రాంగ్. మనిషి మనస్తత్వం బట్టి కూడా ఉంటాయి. వీళ్ళందరూ కూడా మేమందరం ఒకే స్థాయిలో మొదలుపెట్టి పెరుగుతున్నప్పుడు నన్ను ఎంత గౌరవంగా చూసేవారో మొదట్లో, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగగానే ఆ గౌరవం స్థాయి తగ్గిపోతుంది అనమాట. ఇలా తగ్గించుకున్న వాళ్ళు గూఢ శత్రువులు, గాఢమిత్రులే. మొట్టమొదటి నుంచి కూడా మేము అందరూ ఇప్పటికీ కూడా ఆహారం ఎలా బాగుందో ఎంత బాగుందో పైన అన్నీ చెప్తాం. కానీ చిన్న ఉదాహరణగా ఒక ఆవిడ బ్యాంకులో $5 మిలియన్ ఉన్నాయనుకున్నాం, ఇంకోటి $3 మిలియన్ ఉన్నాయనుకున్నాం, నా దగ్గర $50 ఉన్నాయనుకున్నాం. మేము వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు కంపిటేటివ్గా మాట్లాడుకుంటారు. నేను వచ్చానుకో ఇద్దరు కలిపి కొంచెం తక్కువ చూస్తాను. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు నేను వచ్చాను అసలు పట్టించుకోరు. వీడు కూడా గదిలో ఉన్నాడు అని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ స్థాయికి మనం అందలే అక్కడ. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అనుకో, ఒక్కళ్ళే మిగిలినుకో, నాతో ఆహారాజు ఎంత బాగుంది ఎంత బాగుంది. గాఢ మిత్రులు అక్కడ కనపడతారు, గూఢ శత్రువులు కలిసినప్పుడు కనపడతారు. ఒకే వ్యక్తిలో ఉండే, ప్రతి వ్యక్తిలోనే ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ యొక్క కంపారిజన్ ఒక రకంగా మీరు పెట్టిన పేరు అదే. అదే మంగూరి ఫౌండేషన్ అప్లై అయింది. అంటే అమెరికా రచయితల్లో, సాహితీ ప్రపంచంలో నేనంటే అంటే నేను చేసిన పనులు, ఒక పుస్తక ప్రచురణ కానీ, ఇది కానీ అది కానీ, ఉదాహరణ సాహితీ సదస్సులు తీసుకుంటే ఆ వచ్చిన వాళ్ళకి చాలా మందికి కూడా చాలా బాగా జరిగిందని అనిపించినా కూడా ఎవరికి కావాలి ఇవన్నీ? నేను ఏదో చెప్పుకున్నవాడు గొప్ప కోసం చేసుకున్నాడు అంటే ఒక మంచి ఫ్రెండ్స్ మళ్ళీ అదిగా మాట్లాడుకుంటాం, ఏమీ ఇబ్బందులు లేవు, కానీ దే కీప్ ఎ డిస్టెన్స్. ఎందుకంటే నేను ఇక్కడ ఉంటాను, నేనంటే వాళ్ళు, నేనంటే నేను ఇక్కడ ఉంటాను వాళ్ళ దృష్టిలో. అంటే మనం ఎక్కడో చెప్పాను హిమాలయాలు పర్వతాలు అనుకుంటున్నాను. అంటే మళ్ళీ చెప్పడానికి అభ్యంతరం లేదు. అదేంటంటే ఈ బ్యాండ్ వ్యాగన్, హై క్వాలిటీ బ్యాండ్ వ్యాగన్ వాళ్ళు 2-3 పత్రికలు ఉన్నాయి బేసిక్గా, గేటెడ్ కమ్యూనిటీ పత్రికలు అనమాట. వాళ్ళు నేను పూర్తిగా తప్పవచ్చు, నేనేం అంటలా దాని గురించి. వాళ్ళు హై క్వాలిటీ ఉత్తమ సాహిత్యాన్ని పోషిస్తున్నాము అని వాడు అనుకోవడంలో ఏమీ తప్పులేదు, పోషిస్తారు.
కానీ ఒంగోరి ఫౌండేషన్కి అసలు క్వాలిటీ లేదు, వాళ్ళు వాళ్ళు ప్రచురించేది కానీ చేసేది కానీ ఉత్తమ సాహిత్యం కానే కాదు, అసలు అదంతా వేస్ట్ అనుకుని ఆ పైనుంచి కిందకు చూస్తారు. సో వాళ్ళు అనమాట ఈ గడమిత్రులు, గూఢ శత్రువులు అన్న ఆ మాట అలా వచ్చింది. అంటే ఏదో కాంటెక్స్ట్ ఉండే ఉంటుంది అది నేను రాసినప్పుడు. బట్ ఈ నా కథల్లో అప్పుడప్పుడు ఆ ఫ్రేజ్ కనపడింది అంటే దానికి ఖచ్చితంగా వెనకాల ఏదో జరిగి ఉంటుంది ఆ రోజున. అందరి జీవితాల్లోనే ఇటువంటి వారు ఉంటారు. మీరు సరదాగా దానికి ఒక మంచి పేరు పెట్టారు. ఈసారి నుంచి మేము కూడా అప్పుడప్పుడు నచ్చింది నాకు, గడమిత్రులు, ఉడతలు, మేము కూడా అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాం.